aspirants, how are you all? Hope all are doing great. సో నేను చాలా డేస్ తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామంది అడిగారు ఎందుకు వీడియో చేయట్లేదు అక్క అని చెప్పేసి. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అవ్వడము, దెన్ డెలివరీ, సో తర్వాత నేను గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దెన్ ఐ డిసైడెడ్ టు డూ వీడియోస్ నౌ. సో ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ నాసెట్ ఎగ్జామ్ ఎలా రాశారు? స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. నౌ స్టేజ్ 2 ఈజ్ ఎగ్జామ్ ఆన్ May 2nd. So whoever is qualified in the stage 1 exam, they are eligible to write the stage 2 exam on May 2nd. So all the best for the stage 2 people. And ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు సక్సెస్ అవ్వడానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టేబుల్ వేసుకోండి. అంటే ఆ టేబుల్ ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని క్లియర్గా ఫాలో అవ్వాలి. అండ్ ఎలాంటి టాపిక్స్ని చదవాలి, ఏ టెస్ట్ సిరీస్ ఫాలో అవుతే బాగుంటుంది. అండ్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా నేనైతే నా సెట్కి అలాగే ప్రిపేర్ అయ్యాను. అండ్ ఎయిమ్స్ బీబీ నగర్లో నర్సింగ్ ఆఫీసర్గా నాకు జాబ్ రావడానికి నేను ముందు చేసిన టిప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడము అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. ఏది కూడా మిస్ చేయొద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్ నాసెట్ క్లియర్ చేయాలి అంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా ఎంసీక్యూస్కి వెళ్ళొద్దు. మనం ఒక టాపిక్ని, ఒక కాన్సెప్ట్ని క్లియర్ కట్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతనే, బిఫోర్ దట్ వీ హ్యావ్ టు స్టడీ వెరీ క్లియర్లీ, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ద టాపిక్. ఆఫ్టర్ దట్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ప్రాక్టీస్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఇలాంటి మెథడ్ని మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఇమేజ్డ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా అడుగుతారు. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్సే కదా అవేమీ అడగరని. కానీ మనకి ఈచ్ మార్క్ కూడా ఇంపార్టెంట్. సో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నాసెట్ క్లియర్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. సో మన గోల్ని రీచ్ అవ్వాలి అంటే హార్డ్ వర్క్ అనేది తప్పకుండా చేయాలి. సో నేను ఇప్పటి నుంచి అయితే మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ ఫాలో. థ్యాంక్ యూ.